There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. It is not only a description but also దళపతి విజయ్ సార్ గారికి అయితే మనందరి తరపున అయితే కంగ్రాచులేషన్స్ సార్. మిమ్మల్ని ఆదరించి అభిమానించి మిమ్మల్ని సీఎం స్థాయికి తీసుకెళ్లిన ఈ ప్రజలకి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయ్ గారి ప్రయాణం మనకు ఒకటే నేర్పుతుంది. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను వదిలేసిన, నీ సొంత మనుషులే నిన్ను ఇబ్బంది పెట్టినా, నీ లక్ష్యం నిజాయితీగా ఉంటే కాలం నిన్ను అందలం ఎక్కిస్తుంది. నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఆ 10 ఏళ్ల నిశ్శబ్ద పోరాటం, ఆ పడిన అవమానాల తాలూకా కసి ఉన్నాయి. విజయ్ ఓడిపోవాలని కొందరు కోరుకున్నారు, కానీ గెలవాలని తమిళనాడే నిర్ణయించుకుంది. సొంత తండ్రి కోర్టు మెట్లెక్కించాడు, భార్య దూరమైంది, కొడుకు విదేశాల్లో ఉన్నాడు. చుట్టూ ఉన్న రాజకీయ ఉద్దండులు అతన్ని తొక్కేయాలని చూశారు, కానీ ఆ ఒంటరి పోరాటమే అతన్ని ముఖ్యమంత్రి పీఠం వరకు ఎలా తీసుకెళ్ళిందో తెలుసా? అవమానాలే అతనికి ఆభరణాలయ్యాయి. ఐటీ దాడులు, సినిమా అడ్డంకులు అతన్ని భయపెట్టలేకపోయాయి. వెండి తెరపై దళపతిగా వెలిగిన విజయ్ అసలైన ప్రజానాయకుడిగా సీఎం ఎలా అవతరించాడో ఈ వీడియోలో చూద్దాం. తమిళనాడు రాజకీయాల్లో 2026వ సంవత్సరం ఒక సునామీ. పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే సీఎం కుర్చీని కైవాసం చేసుకున్న విజయ్ సంచలన విజయం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? ఒక నటుడు, ఒక పార్టీ, ఒకే ఒక లక్ష్యం. ప్రత్యర్థులు కుతంత్రాలు పన్నినా ప్రజలు ఎందుకు విజయ్నే నమ్మారు? దళపతి టు సీఎం, ఆ విజయ్ గాథ మీకోసం. అందరూ అతని ఒక నటుడుగానే చూశారు, కానీ అతను ఒక నాయకుడిలా ఆలోచించాడు. విజయ్ రాజకీయ ప్రస్థానంలో తండ్రితో గొడవలు, విడాకుల వార్తలు ఆయన విజయాన్ని అడ్డుకోలేకపోయాయా? తమిళనాడు రాజకీయ చరిత్రలో 2026వ సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచిపోయింది. సినిమా వెండితెరపై దళపతిగా వెలిగిన జోసెఫ్ విజయ్ నేడు అసలైన ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు ఒక ఉద్వేగభరితమైన కావ్యం. మీరు అడిగినట్లుగా విజయ్ తన వ్యక్తిగత బాధలను, రాజకీయ కుతంత్రాలను అధిగమించి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలా అధిరోహించారో వివరించే పూర్తి స్క్రిప్టు ఈరోజైతే మనం మాట్లాడుకోబోతున్నాం. వెల్కమ్ టు మై ఛానల్ శ్యామల ఎంఎస్. దళపతి నుంచి ముఖ్యమంత్రి వరకు ఒక పోరాట యాత్ర, వ్యక్తిగత తుఫానులు, ఒంటరి పోరాటం. విజయ్ రాజకీయ ప్రస్థానం పూలబాట కాదు. ఆయన తన సొంత గూటి నుంచే వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. తండ్రితో విభేదాలు, తన అనుమతి లేకుండానే రాజకీయ పార్టీ పెట్టిన తండ్రి ఎస్ఎస్ చంద్రశేఖర్పై కోర్టుకెళ్లడం విజయ్ని మానసికంగా ఎంతో కుంగదీసింది. తండ్రినే కాదనుకున్నవాడు రేపు ప్రజలను ఎలా కాపాడుతాడు అని ప్రత్యర్థులు విమర్శించారు. కుటుంబ బంధాలు, భార్య సంగీతతో విడాకుల వార్తలు, విదేశాల్లో చదువుకుంటున్న కొడుకు జేసన్ సంజయ్ దూరంగా ఉండడం వంటివి ఆయనపై వ్యక్తిగత దాడికి అస్త్రాలుగా మారాయి. విజయ్ సమాధానం ఎలా ఇచ్చాడంటే, ఆయన ఎప్పుడూ తన వ్యక్తిగత విషయాలపై రోడ్ల మీద పడి అరవలేదు. మౌనం కంటే పెద్ద సమాధానం లేదు అని నమ్మి తన బాధను ప్రజల కోసం చేసే సేవగా మార్చుకున్నారు. రాజకీయ ప్రత్యర్థుల కుతంత్రాలు విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారని తెలియగానే అప్పటికే పాతుకపోయిన దిగ్గజ పార్టీలు ఆయనను తొక్కేయాలని చూశాయి. టార్గెట్ విజయ్. ఆయన సినిమాలను అడ్డుకోవడం, ఆదాయపు పన్ను, ఐటీ దాడులు చేయించడం, ఆయన మతాన్ని సాకుగా చూపి విభజన రాజకీయాలు చేయడం వంటివి ఎన్నో జరిగాయి. అయితే ఆ అవమానాలే అతను ఒక ఇంధనంగా మార్చుకొని మెర్సల్ సర్కార్ సినిమాల సమయంలో జరిగిన గొడవలు ఆయనకు ప్రజల్లో విపరీతమైన మైలేజ్నిచ్చాయి. ప్రత్యర్థులు ఎంతగా ఇబ్బంది పెడితే విజయ్ అంతగా ప్రజల గుండెల్లోకి వెళ్ళారు. ప్రజల నమ్మకం విజయ్ తన పార్టీ తమిళగా వెట్రి కజగం ప్రకటించినప్పుడు అది కేవలం అభిమాన సంఘం కాదు, ఒక సైన్యం అని నిరూపించారు.
గత 2 ఏళ్లుగా ఆయన నిశ్శబ్దంగా గ్రామ స్థాయిలో క్యాడర్ను నిర్మించుకున్నారు. చదువుకున్న యువతను, మహిళలను తన వైపు తిప్పుకున్నారు. అందరికీ అన్ని అనే సమాజ సిద్ధాంతంతో ద్రావిడ రాజకీయాల మధ్య ఒక కొత్త ఆశగా నిలిచారు. ప్రజలు ఎందుకు నమ్మరు? డిఎంకే, ఏఐఏడిఎంకే వంటి పార్టీల మధ్య నలిగిపోతున్న తమిళ ప్రజలకు విజయ్ ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిగా కనిపించారు. తన వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజల కోసం సినిమాలను వదిలేసి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావడం ఆయన నిబద్ధతకు నిదర్శనంగా ప్రజలు భావించారు. చరిత్రాత్మక విజయం. సీఎంగా విజయ్ 2026 సంవత్సరం ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు అది ఒక ప్రభంజనం, యువత ప్రభంజనం. మొదటిసారి ఓటు వేస్తున్న కుర్రాళ్ళ నుంచి విజయ్ను తమ ఇంట్లోని బిడ్డగా భావించే తల్లుల వరకు అందరూ ఆయనను అండగా నిలిచారు. ప్రత్యర్థుల విమర్శలను పట్టించుకోకుండా క్షేత్రస్థాయి సమస్యల మీద దృష్టి పెట్టడం ఆయనను గెలిపించింది. తమిళ రాజకీయాల్లో ఈ మార్పు పట్ల మీ అభిప్రాయం ఏంటి? విజయ్ గారి పాలన ఎలా ఉంటుందని మీరు ఆశిస్తున్నారు? కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.